నమస్తే రైతులందరికీ. వాళ్ళు వచ్చేసి మనం SR 420 స్టిల్ కంపెనీ పంప్ అయితే తీసుకురావాలని ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్టయితే బ్లోయర్ టైప్ వస్తుంది. ఇది ఏంటంటే మనకు ఇంతకుముందు మనం టైవాన్ పంపులతోనే స్ప్రేయింగ్ అయితే చేస్తాం కదా, దాంతో ఏంటంటే మందు స్ప్రేయింగ్ చేసినప్పుడు డ్రాపుల్లాగా కారిపోవడం జరుగుతుంది. కాబట్టి దీంతో కొడితే ఏంటంటే మనకు మంచులాగా దుమ్ములాగా పడుతుంది. కాబట్టి మందు అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనం ఇప్పుడు డెమోకి అయితే తీసుకురావడం అనేది ఫ్రెండ్స్. ఒకసారి మనం ఇక్కడ డెమో చేసి అయితే మనము స్ప్రేయింగ్ ఎట్లా వస్తుంది అనేది ఒకసారి మన కస్టమర్ని అయితే అడిగి తెలుసుకుందాం స్ప్రే అయినాక. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఆయిల్ వచ్చేసి మనము 2 స్ట్రోక్ ఇంజన్ కాబట్టి మనం క్యాస్ట్రాల్ కలుపుకుంటేనేమో 40 ml కలపాలా. అదే స్టిల్ కంపెనీ ఆయిల్ అయితేనేమో 20 ml కలుపుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇదేంటంటే స్టిల్ కంపెనీ ఆయిల్ కలిపినట్టయితే దాని ఇంజన్ అనేది ఎక్కువ రోజులు మనకు రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఫిట్టింగ్ చేసి స్టార్ట్ చేసి అయితే ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఫిట్ చేసినాం కదా. ఫిట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసి అయితే కస్టమర్కి అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే డస్ట్ లాగా అయితే రావడం జరుగుతుంది మిస్ట్ బ్లేరు. ఓకేనా ఫ్రెండ్స్. మనకు టైవాన్ పంప్తో చూసుకున్నట్టయితే పైనుంచి స్ప్రే చేసినప్పుడు కిందికి డ్రాపుల్లాగా కారిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇదే బ్లోయర్తో స్ప్రే చేసినప్పుడు మనుషులాగా పడుతుంది కాబట్టి చెట్టుకు అనేది మంచిగా పట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మనకు ఎకరానికి వచ్చేసి 120 లీటర్లు కొట్టడం జరుగుతుంది టైవాన్ పంప్తోనైతే. దీంతో స్ప్రే చేసినప్పుడు 60 లీటర్లతోనైతే అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు వాటర్ అన్నది ఎక్కువ వేస్ట్ అనేది కాకుండా ఉంటుంది. మనకు మందు అన్నది మంచిగా పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇప్పుడైతే మనం కాలీఫ్లవర్కి అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదేంటంటే కస్టమర్ 9 ఎకరాలలో అయితే కూరగాయల పంటలు అయితే పండించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే కాలీఫ్లవర్కి అయితే స్ప్రేయింగ్ చేస్తాను కదా. ఇంకోటి వచ్చేసి మనకు బీర తోటను, టమాటా కానీ, మిర్చి కానీ అన్నిటికైతే స్ప్రేయింగ్ చేసుకోవడానికి అయితే కస్టమర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇదైతే మనకు మిర్చికి కానీ, వంక తోటలకు కానీ, వరి పొలానికి కానీ స్ప్రేయింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. మామిడి తోటలలో కూడా బాగుంటుంది, ఎందుకంటే హైట్ కూడా బాగా పోతుంది ఇది స్ప్రేయింగ్. ఓకేనా ఫ్రెండ్స్. మనకు టైవాన్ పంప్తో చూసుకున్నట్టయితే స్ప్రేయింగ్ అనేది కిందికి కారిపోవడం జరుగుతుంది కాబట్టి కస్టమర్ అయితే పంపు చూసి అయితే తీసుకోవడం జరిగింది ఇది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కస్టమర్కి అయితే పంపు అయితే ఇవ్వడం జరిగింది. కస్టమర్ అయితే ఇప్పుడు స్ప్రేయింగ్ అయితే చేసి చూసుకోవడం జరుగుతుంది. పంపు చూసుకున్నట్టయితే 3 నాజిల్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనకు సైడ్ కంటే సైడ్కి వస్తాయి, స్ట్రేట్ అంటే స్ట్రేట్ వస్తుంది, 2 సైడ్లు అంటే 2 సైడ్లు కూడా మనకు స్ప్రేయింగ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. దీంతో చూసుకున్నట్టయితే పంప్ అయితే హెవీ క్వాలిటీతోనైతే ఇంజన్ అయితే రావడం జరుగుతుంది. మనకేంటంటే ఒక 5 సంవత్సరాల దాకా రిపేర్ అన్నది ఉండదు పంపు. ఓకేనా ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలంటే గింట మన ఛానల్లో నంబర్ ఉంటుంది, కాల్ చేసి కనుక్కోగలుగుతారు. మన వీడియో కానీ నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం స్ప్రేయింగ్ అయితే చేసి చూసినాం. ఒకసారి కస్టమర్ని అడిగి తెలుసుకుందాం ఎట్లా స్ప్రేయింగ్ అవుతుంది అనేది. ఓకేనా అన్నగారు. మీకు ఇప్పుడు పంప్ అయితే మనం స్ప్రేయింగ్ అయితే చేసి చూపించినాం కదా, మీకు ఎట్లా అనిపించింది? స్ప్రేయింగ్ మంచిగా వస్తుందా? టైవాన్ పంప్ కంటే బాగానే ఉంది. టైవాన్ పంప్ కంటే బాగానే ఉంది. ఇప్పుడు మన ఆకు మీద పడితే టైవాన్ పంప్ ఏమో ఆకు మీద పడి కింద జారిపోతుంది. ఇది కొంచెం మందు ఎక్కువ, ఇది మందు జారడం లేదు, ఆకు పట్టుకొని ఉంటుంది మందు. ఓకే. కస్టమర్ ఇది చెప్పడం జరిగింది కదా, మనకు చెట్టు మీద స్ప్రేయింగ్ అనేది చేసినప్పుడు కింది కన్నా డ్రాపుల్ లాగా కారడం జరగదు. ఎందుకంటే చెట్టుకు మనుషులాగా పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మందు అనేది వేస్ట్ కాకుండా అయితే మనకు చెట్టుకు